తను చేసే వెధవ పనుల్ని తనే సమర్థించుకుంటుంది లేదా సైలెంట్‌గా ఉంచుతది. ఇప్పుడు పాకిస్తాన్‌ని పెంచి పోషించేది అదే. పాకిస్తాన్ ద్వారా ఉగ్రవాదులను పెంచి పోషించింది అదే. ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాదులను తయారు చేసింది అదే. రష్యా కోసం. తన పనైపోయాక తన మీదకే వచ్చినటువంటి అదే తాలిబాన్ తీవ్రవాదులను చంపడానికి, లేదా అదే బిన్ లాడెన్‌ని అల్-ఖైదా చీఫ్‌ని చంపడానికి వెంటపడింది అదే. అంటే తన అవసరం కోసం, స్వార్థం కోసం ఎవరినైనా వాడుతది. ఆ తర్వాత ఎవరినైనా నాశనం చేస్తది. ఇప్పుడు పాలస్తీనాని అట్లాగే వాడుకుంది. గాజాని అట్లాగే వాడుకుంది. ఇప్పుడు గాజా మీద దాడులకి ఇజ్రాయెల్ వెళ్తున్నప్పుడు ప్రోత్సహిస్తున్నది అమెరికా. అట్ ద సేమ్ టైమ్ అదే సందర్భంలో అక్కడ కీలకమైన అడుగులు కూడా వేస్తుంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో అక్కడ ప్రత్యక్షంగా కనబడుతున్నది అదే. బీబీసీ తాజాగా ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. గాజాలోనంట ఒక గ్యాంగ్ తిరుగుతుందట. ఈ గ్యాంగ్ పని ఇస్లామోఫోబిక్ బైకర్ గ్యాంగ్ అంట వీళ్ళు. ఒక్కొక్కళ్ళని చంపినందుకు $1500 ఇస్తుందట అమెరికా. వీళ్ళ పని అక్కడ ఈవే ఒక టీమ్ లీడర్ కింద నడుస్తారట. లారీ జే రాడ్ జారెట్ అనేటటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో వీళ్ళు ఒక సంస్థ పెట్టి మరి నడుపుతున్నారట. ఏదైతే పాలస్తీనా పట్ల అపారమైనటువంటి ప్రేమ ఉన్న వాళ్ళని వీళ్ళు కాల్చి చంపేస్తుంటారట. అది ఆహార శిబిరాల దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లాగా. ఎందుకంటే ఇప్పుడు పైనుంచి దాడులు చేస్తే అనేక మంది సాధారణ పౌరులు చచ్చిపోతున్నారు. ఇజ్రాయెల్ పరువు పోతుంది. కాబట్టి ఆ పనేదో మేము చంపిస్తాం, మేము మనుషులను పెడతాం, నువ్వు ఆగని చెప్పి వాళ్ళ చేత ఆపిచ్చి వీళ్ళు ఇట్లాంటి ఒక గ్యాంగ్ని క్రియేట్ చేసి గ్రౌండ్లో వెళ్ళి చంపేటటువంటి వీళ్ళు బైకుల మీద వెళ్ళి కాల్చి చంపేస్తుంటారట. ఈ గ్యాంగ్ నడిపిస్తున్నది అమెరికా అన్నటువంటిది బీబీసీ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి తాజా కథనం.